అన్ని బంగారు నగలపై ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. మీ లలితలో బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. అందులో అని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాము. అప్పటికే ఆయన మెగాస్టారే, అప్పటికే మంచి ఆర్టిస్టు, కానీ కష్టపడి పైకి వచ్చారు నిజంగా. తమిళ సినిమా కూడా చేశారు, బాలచంద్ర గారి సినిమా చేశారు అనుకుంటా. రజనీకాంత్ గారు, ఈయన వీళ్ళంతా ఫ్రెండ్స్ అప్పట్లోనే. సో వెంకటేష్ గారితో అప్పుడు వర్క్ చేసి మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయడం అంతా ఎలా అనిపించింది ఆయనతో? చాలా, ఆయన ఎప్పుడు కామ్ క్వైట్, కానీ అప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఇంకా బాగా మాట్లాడుతున్నారు, బాగా చాలా మర్యాదగా ఉంటారు. చాలా ఏం చెప్పాలి పాపం, ఏదో వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. మేము ఎక్కడ వెళ్ళి నమస్కారం చెప్పేటప్పుడు అమ్మ నమస్కారం నమస్కారం వెళ్ళి కూర్చొని మేము మా పాతకాలం అలవాట్లు కదా. ఫస్ట్ హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి పెద్దవాళ్ళు ఫస్ట్ విష్ చేసి తర్వాత మనం హ్యాపీ కూర్చోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తే, పాప వరుణ్ బాబు కూడా అంతే, వచ్చేసరికి లేచినప్పుడు నమస్కారం. వెంకటేష్ బాబు అయితే ఆ నమస్కారం వెళ్ళి కూర్చో అన్నారు. వెంకటేష్ బాబు గారు అప్పటికన్నా ఇప్పుడు చాలా కొంచెం మారారంటే, ఆయన అప్పుడైతే అస్సలకే మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు. ఆయన ఇది కూడా ఏదో రమణ మహర్షి దీంట్లో ఆయన ఫాలోవర్గా ఉన్నారు అనుకుంటా. కొంచెం అంతే కదా, మనల్ని మనం తెలుసుకోవడం, కొంచెం ఇది ఇట్లా వెళ్ళడం, స్పిరిచువల్ లైన్లో కొంచెం ఉండడం కూడా మంచిది, తెలుసుకోవడం కూడా మంచిది కదా. మన గురించే కాదు, అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ గుర్తుందమ్మా? ఫస్ట్ సినిమాకి మీరు తీసుకున్న 2500 ఫస్ట్ మూవీకి. ఫస్ట్ తల్లిదండ్రులకే 2500 ఇచ్చారు. శ్రీకృష్ణ సత్య 5000 ఇచ్చారు అనుకుంటా. అది గొప్ప, అది పెద్ద అమౌంట్ అప్పటికి. అది మనం ఇందరూ మాట్లాడుకున్నట్టు అప్పట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేవి, రెమ్యూనరేషన్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆపర్చునిటీస్ తక్కువయ్యాయి, రెమ్యూనరేషన్స్ ఎక్కువయ్యాయి. కానీ అప్పటికి ఆ విలువ ఉంది. అదే ₹1,00,000 30,000కి టీ నగర్లో ఒక గ్రౌండ్ ప్లేస్ వచ్చేది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఎన్ని కోట్లు పెట్టాలి? ₹1,00,000 రెంట్ వస్తుంది, ఇప్పుడు రెంట్కి ఒక హౌస్ వస్తుంది అంతే. ఎప్పుడైనా ఫినాన్షియల్గా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదు, భగవంతుడి దయతో ఎప్పుడూ లేదు. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేదు. మా నాన్నగారు మంచి జాబ్ చేసేవారు, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో డిస్ట్రిక్ట్ మేనేజరు. 10 మంది మేము. నన్ను డ్యాన్స్ నేర్పించడానికి సపరేట్గా మా అమ్మమ్మను పెట్టి, లేదంటే మా అమ్మ నాతో ఉండడానికి ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని, ఒక స్పెషల్ క్లాస్, డ్యాన్స్ క్లాస్కి అప్పుడే సమ్ థౌజండ్స్ స్పెషల్ క్లాస్ డ్యాన్స్ అంటే అంత చేశారంటే, అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు. మాకు సొంత ఇల్లు అప్పుడే ఉండేది. పిల్లలు ఎక్కువ మంది, అంతే 10 మందిమి. అందరు ఇప్పుడు వెల్ సెటిల్డ్, బాగున్నారు. వాళ్ళ కోఆపరేషన్ కూడా, మా సిస్టర్స్ అయితే, నేను 5వ దాన్ని, వాళ్ళు కూడా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. నాలో తప్పులు అంటే స్క్రీన్ మీద ఏదన్నా చిన్న ఇది ఉన్నా కూడా, ఇక్కడ బాగాలేదు విజయ, బాగాలేదు అని ఎవరన్నా అన్నా కూడా మా వాళ్ళు అసలు ఒప్పుకోరు. లేదు నువ్వు కరెక్ట్గానే చేసావు, బాగానే చేసావు అని అలా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఈరోజు వరకు ఎప్పుడు వాళ్ళు ఇది చేస్తున్నారు లేదు నన్ను. మా మదరు కానీ, మా నాన్నగారు కానీ, చదువు మటుకు పోకూడదు, చదువుతూ డాన్స్ నేర్పించు అన్నారు. అది కొంచెం 10th వరకే నేను చదవగలిగాను. ఆ తర్వాత కుదరలే. ఆ తర్వాత షూటింగ్స్ దానివల్ల స్టార్ట్ చేశాను. ఇకపోతే వాళ్ళ వరకైతే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, అందరూ సెటిల్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూ ఇండస్ట్రీలో తిరుగుతుంది. ఒకప్పుడు మీ జనరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా ఫేస్ చేశారా? కాస్టింగ్లో ఏంటి, కాస్టింగ్ కౌచ్ అంటే అవకాశాలు ఇస్తామని చెప్పేసి వాడుకుంటున్నారు అని చాలామంది ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో ఏమన్నా ఉండేదా? లేదు, అయ్యో
అసలు మేము ఎరగం అలాంటివంతా అస్సలే ఎరగం. ఇప్పుడు నేను చెప్తుంటే నాకే కొత్తగా ఉంది. ఏమో ఇప్పుడు ఉందంటే నాకు తెలియదు. నాకు ఇంతవరకు నేను ఎప్పుడు అది ఫేస్ చేయలేదు, వినలేదు కూడా. మరి అప్పట్లో ఏం లేదు. అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ అంతే. కొత్త వాళ్ళకంటే డ్యాన్స్ వచ్చా, డ్రైవింగ్ వచ్చా, ఇలాంటివి అడిగేవాళ్ళు. తర్వాత టెస్ట్ చేసేవాళ్ళు. కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ కాబట్టి తల్లిదండ్రులు నాకు ఫస్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వాలని పాపం వాళ్ళ రామవిజేత ఫిలిమ్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు పేపర్లో. అనౌన్స్ చేసినప్పుడు మా డ్యాన్స్ మాస్టర్ గారు ఎంఎస్ శైవ గారు అది చూసి నన్ను అమ్మా 2-3 ఫోటోలు చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, ఇట్లా అడుగుతున్నాను నా ఫ్రెండే అయినా అంటే అప్పుడప్పుడు ఫోటోలు తీస్తే ఆ ఫోటో పంపిస్తే ఆ ఫోటో 3-4 వేలు వచ్చాయంట ఫొటోస్. దాంట్లో నన్ను సెలెక్ట్ చేసుకుని అలాగ వచ్చాను. అంతేగాని నాకు ఎప్పుడు నాకు ఇది లేదు. తర్వాత ఏమండి మనం బాగుండి మనం కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమంటారండి? ఎదుటి వాళ్ళు మనల్ని అడగలేరు. తర్వాత ఇంకొకటి మన ఇష్టం లేకుండా ఏం జరుగుతుంది? ఏది కూడా ఏది జరగదు కదా. ఎక్కడ అది చాలా తప్పు అలా అనుకోవడం. ఏదో మీరు అంటున్నారు కానీ నేను ఎప్పుడు వినలేదు అట్లంతా. కానీ నన్ను అంటారు ఎంతమంది మీకు అంటే తమాషకు మామూలుగా అడిగేవాళ్ళు అడుగుతారు, మీరు ఎంగేజ్లో మీరు కాలేజీ చదువుకున్నారా, అప్పుడు ఎంతమంది మీ వెనకబడ్డారు అని మామూలుగా జోక్గా అడుగుతారు. కానీ నాకు అది తెలీదు. సినిమా ఫీల్డ్లో కూడా అంత పెద్ద హీరోస్తో చేశాను, యంగ్స్టర్స్తో చేశాను. కానీ ఎప్పుడు ఒకటి నేను వచ్చిన స్టేజ్లోనే రజనీకాంత్ గారు ఉన్నారు, కమల్ హాసన్ ఉన్నారు. ఎవరికి వాళ్ళు పైకి రావడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఇంకొక ఆలోచనలు రావు కదా. వాళ్ళు పెద్ద హీరో అయ్యి సూపర్ స్టార్ అయ్యి ఉలగనాయకుని కమల్ హాసన్ గారు అయిన తర్వాత ఆ తర్వాత విషయాలు పర్సనల్ విషయాలు నాకు తెలియవు. కానీ నా స్టేజ్ దీని వరకు అయితే నాకు ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు కలగలేదు. పాపం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అసలు ఏ ప్రొడ్యూసర్స్ అయితేనేమి, డైరెక్టర్స్ అయితేనేమి, ఏ హీరోస్ అయితేనేమి, ఏ టెక్నీషియన్స్ అయితేనేమి ఏ రోజు కూడా నా దగ్గర తప్పుగా ఒక్కరోజు కూడా ఎవరు ప్రవర్తించిందే లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యొక్క ప్రవర్తనే మెయిన్. మన ప్రవర్తనలో కొంచెం తేడా కనపడితే ఎవరైనా ఇంకొక వాళ్ళకి ఒక దారి చూపించినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడగడానికి ఒక ఇది ఉంటుంది, ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అంతేగాని నా వరకైతే అది నమ్మను. అదంతా నథింగ్, అస్సలు లేదు. ఈ ఫ్యాన్ వార్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకప్పుడు ఉండేవా లేవా? ఫ్యాన్స్ ఏంటో వాళ్ళ పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. కానీ అందరూ బాగానే ఉంటారు. అందరు హీరోస్ బాగున్నారు. ఇప్పుడు ఇంకా ఇప్పుడున్న హీరోస్ మల్టీ స్టారర్ మూవీస్ వీళ్ళందరూ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు పిక్చర్ రిలీజ్కి ముందు ఫంక్షన్స్ జరుగుతుంటే అందరు కలుస్తున్నారు, అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు, బ్రో అంటున్నారు, బ్రదర్స్ లాగా ఉంటున్నారు. ఇంత బాగున్నప్పుడు వాళ్ళకెందుకు, వాళ్ళు అది తెలుసుకోవాలి ఫ్యాన్స్. వాళ్ళు బాగానే ఉంటారా, కొట్టుకు వచ్చేది మనమే అని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళు కూడా బాగుంటారు. కానీ చెన్నైలో కూడా ఉంది పాలాభిషేకం అని, పాలు అదంతా నమ్మను. కానీ యంగ్స్టర్స్ కదా, వాళ్ళకి కొంచెం ఉడుకు రక్తం అంతే, ఇంకేమీ లేదు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పడ్డాక వాళ్ళు మామూలు అప్పుడు ఎందుకు చేసాం ఎట్లా అని ఫీల్ అవుతారు. అంతేనండి. అంటే ఒకప్పుడు ఉండేవా నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు టైంలో ఫ్యాన్ వార్స్? జ్ఞాపకం లేదు కానీ వాళ్ళు కూడా గుండమ్మ కథ లాంటి సినిమాలు కలిసి చేసిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా గుండమ్మ కథ లాంటి సినిమాలు కలిసి చేశారు ఒకటే సినిమా. అవును, కలిసి చేశారు కదా. తర్వాత పౌరాణిక సినిమాలు కూడా చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు చేశారు కదా. వాళ్ళకంతా ఏం లేదు, వాళ్ళకేం లేదు. వీళ్ళు అనుకోవడమే. నాకు కూడా ఉన్నారు ఫ్యాన్స్. అసోసియేషన్ పెడితే బాబు నాకు వద్దు, ఒక 2-3 సంవత్సరాలు పెట్టాను. మన మీద వెళ్ళిన తర్వాత నాకు రోజు పోస్ట్లో కట్టలు వచ్చేవి లెటర్స్.